హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో ఎన్నో ఔషధ వాల్యూస్ పుష్కలంగా ఉన్నటువంటి నల్లేరు కాడలతో 4 రెసిపీస్ చేశానండి. సో అవన్నీ మీకు చూపించబోతున్నాను. అలాగే ఈ నల్లేరు కాడల్లో ఉన్నటువంటి ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ నల్లేరు కాడలకి ఒక్క లైక్ వేసుకోండి, ఈ నల్లేరు కాడలు చేసిన వీడియోకి. అలాగే ఈ నల్లేరు కాడల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కంప్లీట్ గా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి డెఫినెట్ గా యూజ్ అవుతాయి కనుక ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వడం కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ నల్లేరు కాడల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉంటాయండి. సో ఈ నల్లేరు కాడల్ని కొంచెం ప్రాసెస్ చేసుకోవాలి. అలా ప్రాసెస్ చేసుకోవడానికి డైరెక్ట్ గా నల్లేరు కాడల్ని ప్రాసెస్ చేస్తే కొంచెం చేతులు దురద పెడతాయి. అది ఎంతో సేపు కాదండి. కొత్తలో అయితే ఒక 2 hours దురద పెడతాయి. తర్వాత అయితే ఒక 1/2 hour 5 minutes అలా దురద పెడతాయి. అసలు దురదే పెట్టకూడదు అంటే కంప్లీట్ గా చేతులకి ఈ రకంగా ఆయిల్ పాముకుని ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ రకంగా వీటిని ప్రాసెస్ చేసుకోవాలి. వీటిని ప్రాసెస్ చేసుకునేటప్పుడు వీటికి ఉన్న ఆకులు ఇవన్నీ తీస్తూ వీటికి పీచు ఎక్కువగా ఉంటుందండి. ఈ రకంగా చిక్కుడుకాయలు మనం చేస్తాం కదా, చిక్కుడుకాయలు చేసేటప్పుడు ఏ రకంగా అయితే చిక్కుడుకాయలను ఒలుచుకుంటూ ఆ పీచుని తీసివేస్తామో ఈ నల్లేరు కాడలను కూడా మనం తీసేటప్పుడు పీచు వస్తుంది. ఆ పీచు తీసుకోవాలండి. ఇలా ఈ రకంగా చేత్తో తీసుకోవడం ఒక పద్ధతి ఉందండి. అలానే చాక్తో తీసుకోవడం చూపిస్తే, కత్తిపేటతో తీసుకోవడం కూడా మీకు 3 రకాల పద్ధతుల్ని నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ రకంగా చేత్తో చిక్కుడుకాయలు చేసుకున్నట్టుగా చేసుకోవాలండి ఈ నల్లేరు కాడల్ని. అయితే ఈ నల్లేరు కాడల పీచు ఇలాగే జస్ట్ ఈనెల్ని తీసుకుంటే సరిపోతుందండి. ఈనెల్ని తీసుకున్నప్పుడు మనం కొంచెం ఈనెలతో పాటుగా మనకి చాక్తో తీసినప్పుడు ఆ చుట్టెంపులా ఉన్నటువంటి బెరడు వచ్చేస్తుంది. ఇలాగా ఈ చాక్తో తీసినప్పుడు ఇలాగా చుట్టూతలో ఉన్న ఈ లేయర్ పోవడం వల్ల ఇందులో ఫైబర్ లాస్ అవుతామండి. ఇందులో ఉన్న ఈ నల్లేరు కాడల్లో ఉన్నటువంటి ఫైబర్ కారణంగా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఫైల్స్ కంప్లైంట్ తగ్గిపోద్దండి. అంత హై రిచ్ ఫైబర్ వాల్యూస్ ఉంటాయి ఈ నల్లేరు కాడల్లో. సో తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఈ టెంపుల్ ఉన్న ఈ 4 సైడ్స్ ఉన్న ఈనెలు తీసుకుంటే సరిపోతుంది. ఇది చాక్తో చేసుకోవడం. ఇందాక చేత్తో చేసుకోవడం చూసారు కదా, చేత్తో అయితే అలా వచ్చేస్తుంది. చాక్తో చేసుకున్నప్పుడు ఈ సైడ్స్ ఉన్న ఈనెల్ని ఈ రకంగా తీసుకోవాలండి. ఈ ఈనెలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ నల్లేరు కాడల రెసిపీస్ లో నేను ఫస్ట్ గా మీకు చూపించబోయేది నల్లేరు కాడల పచ్చడి. ఈ నల్లేరు కాడల పచ్చడి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. అలాగే ఈ నల్లేరు కాడల పచ్చడిలో మంచి హెల్త్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఈ నల్లేరు కాడల పచ్చడిని డైలీ ఒక ముద్ద మనం తిన్నప్పుడు మనకి చాలా మందికి యాక్సిడెంట్స్ ఎక్కువ అయినప్పుడు ఎక్కువగా లాస్ అయ్యేది ఎముక విరగడం అనే కంప్లైంట్ ఎక్కువ మందికి ఉంటుంది. ఈ నల్లేరు కాడలతో చేసిన పచ్చడిని తీసుకోవడం వల్ల విరిగిపోయిన ఎముక కూడా సర్జరీ అవసరం లేకుండా అతుక్కుంటదండి. అంత మంచి మ్యాజిక్ ఉందండి నల్లేరు కాడల్లోని. ఎముకలను రిపేర్ చేసి మ్యాజిక్. సర్జరీ లేకుండా ఎముక అతుక్కుంటుందంటే మనం చూడొచ్చండి ఈ నల్లేరు కాడల్లో కాల్షియం ఎంత హై రిచ్ గా ఉంటుందో. సో కాల్షియం రిచ్ గా ఉన్నటువంటి ఈ నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ నల్లేరు కాడల్ని ఈ రకంగా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని సాల్ట్ వాటర్ లో బాగా పిసికి కడుక్కోవాలండి. సాల్ట్ వాటర్ లో కడగడం వలన కూడా కొంచెం మనకి దురద తెలియకుండా ఉంటుందండి. ఈ నల్లేరు కాడల పచ్చడి మనం తిన్నప్పుడు గొంతు దురద పెడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఈ రకంగా మనం సాల్ట్ వాటర్ లో కడుక్కున్నప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు దురద పోతుంది. పోపులు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసుకున్నాం అంతే అండి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ అవసరం లేదండి. ఇది హెల్త్ బెనిఫిట్స్ కోసం చేసుకుంటున్న పచ్చడి కనుక. ఈ నల్లేరు కాడల పచ్చడి ఎండుమిర్చితో చేసుకున్నప్పుడు ఛాతిలో మండుతుందన్న కంప్లైంట్ చాలా మంది చెప్తున్నారు కనుక ఎవరికైతే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉందో వాళ్ళు కంప్లీట్ గా ఎండుమిర్చిని అవాయిడ్ చేసేసి ఇలా పచ్చిమిర్చితో నల్లేరు కాడల పచ్చడి చేసుకోండి. ఈ నల్లేరు కాడల పచ్చడిని ఎవరైనా సరే బాత్రూమ్స్ లో గానీ బయట గానీ ఆడుకుంటున్నప్పుడు గానీ పడిపోయినప్పుడు బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి. వాళ్ళు ఇలాగా నల్లేరు కాడలతో చేసుకున్న పచ్చడి తినటం వలన వాళ్ళకి ఎముకలు స్ట్రాంగ్ గా అవి విరిగిన ఎముక అతుక్కుంటుంది, లేదా పడిపోయినా గానీ ఎముక విరగకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ రకంగా నల్లేరు కాడల్ని కొంచెం ఒక 5 minutes రోస్ట్ చేసుకుని ఆల్రెడీ ముందు మనం వేపు పెట్టుకున్న పోపుల్ని అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి నల్లేరు కాడల్ని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా మిక్సీ పడితే ఈ పచ్చడి 4 days ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుందండి. సో వాటర్ వేస్తే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. వాటర్ వేయకుండా దీన్ని ఈ రకంగా మిక్సీ పట్టేసుకుంటే కనుక 1 week గానీ 4 days గానీ కంపల్సరీగా ఇది నిల్వ అయితే ఉంటుంది. ఈ నల్లేరు కాడల పచ్చడిని మనం డైలీ మన డైట్ లోని చేర్చుకోవడం వలన మనకి నడుము నొప్పి ఉండదండి. ఈ నల్లేరు కాడల్లోని
కెరోటినాయిడ్స్ ఉంటాయండి. కెరోటినాయిడ్స్ వలన మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ మొత్తం తగ్గిపోతాయండి. సో ఫైనల్గా ఇలా పోపు వేసుకోవాలి. ఇలా పోపు వేసుకోవడం వల్ల పచ్చడి, నల్లేరు కాడల పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఈ నల్లేరు కాడల్లో ఉన్నటువంటి కెరోటినాయిడ్స్ వలన మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అన్ని తగ్గిపోతాయి. పైగా మనకి యూవీ రేస్ నుంచి కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుందండి ఈ కెరోటినాయిడ్స్ వలన. అంతేకాకుండా సీజనల్ గా వచ్చే డిసీజెస్ కూడా ఈ కెరోటినాయిడ్స్ తగ్గిస్తాయి. ఈ నల్లేరు కాడల్లో కెరోటినాయిడ్స్ రిచ్ గా ఉంటాయి. అలాగే కాల్షియం కూడా హై రిచ్ గా ఉంటుందండి. సో తప్పకుండా భోజనం చేసినప్పుడు ఒక ముద్ద అయితే తినండి. ఇది డెఫినెట్ గా ఒక 1 వీక్ ఉంటుందండి పచ్చడి. నెక్స్ట్ మనం చేసుకోబోయే ఇంకొక రెసిపీ నల్లేరు కాడల కారప్పొడి అండి. ఈ నల్లేరు కాడల కారప్పొడికి పోపుల్ని నేను ఆయిల్ లేకుండా వేయించుకుంటున్నాను. అంటే ఈ పచ్చిశనగపప్పు, మినపప్పుని వేయించుకుంటాం. నేను ఎక్స్ట్రాగా దీనికి పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను. నల్లేరు కాడల్ని మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఎన్నో సమస్యలు తగ్గుతాయి. దానివల్ల బాడీ కొంచెం వేడెక్కుతుంది. అప్పుడు కొంచెం వేడి చేస్తుంది అనుకుంటాం. మన వేడిని బ్యాలెన్స్ చేయడం కోసం నేను పెసరపప్పుని తీసుకున్నాను, చలవ చేస్తుందని. లేదు పెసరపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి కొంచెం ఈ నల్లేరు కాడల రెసిపీస్ని తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. అలా అయినా సరే బాడీ వేడవకుండా ఉంటుందండి. సో ఈ రకంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పోపులను వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇది నడుము నొప్పి కంప్లీట్ గా, లేడీస్ కి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నడుము నొప్పి కంప్లీట్ గా తగ్గాలి అంటే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న నల్లేరు కాడల్ని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండలో ఎండబెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలి. కానీ నేను ఇక్కడ కొంచెం 1/2 స్పూన్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఒకటి అలా ఎండలో ఎండబెట్టుకుని డైరెక్ట్ పోపులతో పౌడర్ చేసుకోవచ్చండి కారప్పొడి. ఇంకొకటి ఇలాగా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 మినిట్స్ కానీ లేదంటే 3 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలండి. ఎక్కువ ఫ్రై చేసామంటే ఈ నల్లేరు కాడల్లో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అనేది మనం లాస్ అవుతాము. సో 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఈ రకంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇందాక ఆల్రెడీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పోపులతో చేసుకుంటే చక్కని కారపౌడర్ అయితే మనకు తయారైపోద్దండి. ఫైనల్ గా గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఇలా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం అడుగంటుంది. సో గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇది ఇందులో ఎండలో ఎండబెట్టిన నల్లేరు కాడలో ఉన్నాయి, ఆయిల్లో ఫ్రై చేసిన నల్లేరు కాడలో ఉన్నాయండి. 2 రకాలుగాను చేసుకోవచ్చు. తొందరగా బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలంటే మాత్రం ఎండలో ఎండబెట్టి చేసుకోవాలి. నడుము నొప్పి తగ్గిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నడుము నొప్పి తగ్గిపోతుంది. 40 తర్వాత లేడీస్ కి ఎక్కువగా వచ్చి నడుము నొప్పి తగ్గిపోతుంది. అంతేకాకుండా మెయిన్ గా ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ముసలి వాళ్ళని తేడా లేకుండా అందరూ సఫర్ అయ్యేటటువంటి కేళ్ల నొప్పి కూడా ఈ నల్లేరు కాడల కారప్పొడికి తగ్గిపోద్దండి. కొంచెం హీట్ బ్యాలెన్స్ చేయడం కోసం నెయ్యి వేసుకుని ఈ రకంగా మొదటి 2 ముద్దలు మనం తీసుకోవడం వలన డెఫినెట్ గా మన యొక్క నడుము నొప్పి మరియు కేళ్ల నొప్పులు కంప్లీట్ గా తగ్గిపోతాయండి ఈ నల్లేరు కార పౌడర్ వలన. అంతేకాకుండా ఈ నల్లేరు కార పౌడర్ వలన ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి, ఎముకలు గుల్లబారడం వలన వచ్చేటటువంటి ఆస్టియోఫోరోసిస్ అనే కంప్లైంట్ వస్తుందండి. అంటే ఎముకలు కొంచెం పెళుసుగా అయిపోవడాన్ని అంటాము, గుల్లబారడాన్ని అంటాం. అలా ఆస్టియోఫోరోసిస్ అని అది కూడా తగ్గుతుంది. సో మనం థర్డ్ రెసిపీ ఈ నల్లేరు కాడలతో పెసరట్టు అండి. నార్మల్ గా పెసరట్టు ఎలా పోసుకుంటామో అలాగే పెసలు నానబెట్టుకోవాలండి. పెసల్ని ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ రకంగా ఒక 2 గుప్పిళ్ళ పెసల్లో ఈ జస్ట్ ఇన్ని నల్లేరు కాళ్ళు వేసుకుంటే ఒక పెసరట్టుకి సరిపోతుందండి. అంటే మరీ నల్లేరు కాళ్ళు ఎక్కువ వేసుకోకర్లేదండి, ఒక్కరికి అయితే ఇన్ని సరిపోతాయండి. ఈ నల్లేరు కాళ్ళు వేసుకుని ఇవి జస్ట్ ఆయిల్లోని ఫ్రై చేయలేని డైరెక్ట్ శుభ్రం చేసుకుని సాల్ట్ వాటర్లో కడుక్కున్న నల్లేరు కాళ్ళు. ఇది పిల్లలు కూడా తినడం కోసం. పిల్లలు అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చులు, అల్లం ముక్కలు, జీలకర్రలు వేరేస్తారు కదండి. అలా కాకుండా వాళ్ళు ఏరకుండా ఉండాలంటే ఈ రకంగా మనం పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడే అందులోనే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ వేస్తే ఒకటి పెసరట్టు తినడం వల్ల చలవ చేస్తుంది, పిల్లలు ఏరడానికి కూడా అవకాశం ఉండదు. సో ఈ రకంగా మనం పెసరట్టు కింద పోసేసుకుని ఈ రకంగా పెసరట్టు మనం తినడం వలన చక్కగా మన బాడీకి అవసరమైనటువంటి కెరోటినాయిడ్స్, కాల్షియం, ఇంకా మనకి రెసిస్టెన్స్ పవర్ ని పెంచేటటువంటి వైటమిన్ సి, వైటమిన్ బి, ఇంకా మినరల్స్ సెలీనియం, క్రోమియం వంటి మినరల్స్ ఇవన్నీ కూడా ఈ నల్లేరు కాడల్లో సమృద్ధిగా ఉన్నాయండి. పైగా పెసలతో తీసుకున్నాం కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కూడా ఫుల్ గా ఉంటుంది. సో తప్పకుండా వీక్లీ ఒక 3 టైమ్స్ గానీ 4 టైమ్స్ గానీ ఈ నల్లేరు కాడలతో పెసరట్టు ఇలా పోసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి సమస్త హెల్త్ అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి, ఎముకలు దృఢంగా ఉంటాయి, నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది, ఇంకా సీజనల్ గా వచ్చే డిసీజెస్ కూడా ఏమీ రాకుండా చక్కగా మన బాడీ ప్రొటెక్ట్ చేయబడుతుందండి.
ఇలా మనం నల్లేరు కాడలతోని పెసరట్టు పోసుకున్నప్పుడు ఇది ఎముకని దృఢంగా చేయడంతో పాటు ఎముక చుట్టూతలా ఉన్నటువంటి మన మజిల్స్ కానీ అదే కండరాలు అంటాం కదా, వాటన్నిటిని కూడా శక్తినిస్తుందండి. ఎట్ ఏ టైము మనకి కండరాలకు శక్తిని ఇచ్చి మన మజిల్ పవర్ని పెంచి మన బోన్ని స్ట్రాంగ్గా ఉంచి ఏకైక ఫుడ్ ఏదన్నా ఉందంటే అది ఓన్లీ నల్లేరు కాడలేనండి. సో తప్పకుండా ట్రై చేయండి. నల్లేరు కాడలతో చేసుకుని 4th రెసిపీ నల్లేరు కాడల చపాతీ అండి. ఈ నల్లేరు కాడల చపాతీ అనేది 2 విధాలుగా, ఇది కూడా రెండు రకాలుగా చెప్తాను. ఒకటి, నల్లేరు కాడలను 1 నిమిషం పాటు ఆయిల్లో మగ్గించుకుని పేస్ట్ చేసుకుని ఈ రకంగా గోధుమ పిండి కలుపుకోవడం. లేదు, సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న నల్లేరు కాడల్ని ఇలాగా డైరెక్ట్ పేస్ట్ చేసేసుకుని గోధుమ పిండిలో కలుపుకోవడం ఒక పద్ధతి. ఈ రెండింటిలో ఏదో అలా ట్రై చేయొచ్చు మీరు, అంటే టేస్ట్ అలవాటు పడడం కోసం. ఇది గోధుమ పిండితో చేసుకోవచ్చు ఈ నల్లేరు కాడల చపాతీ, లేదంటే మీరు జొన్న పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేసుకోవచ్చు. హెల్త్ వాల్యూస్ని బట్టి ఏ పిండి అయినా చేసుకోవచ్చు. కాకపోతే ప్రైమరీ ప్రాసెస్ 1 నిమిషం పాటు అన్న ఆయిల్లో మగ్గించవచ్చు నల్లేరు కాడల్ని, లేకపోతే సాల్ట్ వాటర్లో కడిగేసి శుభ్రంగా మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ అన్న మనం పిండికి యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా 2 అవర్స్ తర్వాత పిండిని ఈ రకంగా కొంచెం ఆయిల్ వేసుకుని ఈ రకంగా పిసికేసుకుని ఉండలు చేసుకుంటే మనకి నల్లేరు చపాతీ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఈ నల్లేరు చపాతీ వలన మెయిన్గా నండి కొండనాలకు వస్తుందని చాలా మంది కంప్లైంట్ చెప్తున్నారు. వాళ్ళకి వెంటనే తగ్గిపోద్దండి ఈ నల్లేరు చపాతీ తినడం వలన. అంతేకాకుండా పెసరట్టు పోసుకున్నాం కదండి ఇందాక, ఆ పెసరట్టులో బియ్య పిండి వేసుకున్నా సరే వాళ్ళకి ఆ కంప్లైంట్ తగ్గిపోతుంది. దగ్గు కంప్లైంట్ తగ్గాలంటే కోరింత దగ్గండి, మామూలు దగ్గు. చాలా సంవత్సరాల నుంచి నెలల నుంచి బాధపడుతున్న కోరింత దగ్గు కూడా ఈ నల్లేరు చపాతీతో వెంటనే మటమాయమైపోద్దండి. సో ఈ ఆస్టియోఫోరోసిస్ ఏదైతే ఉందో, ఎముకలు గుల్లబారడం అనే కంప్లైంట్ తగ్గాలి అంటే నైట్ టైం ఈ రకంగా నల్లేరు కాడలను పేస్ట్ చేసుకుని చపాతీ పిండిలో కలుపుకుని నల్లేరు కాడలతో చపాతీ చేసుకోవడం వలన ఆస్టియోఫోరోసిస్ అనే కంప్లైంట్ కంప్లీట్గా తగ్గిపోద్దండి. పైగా ఇందులో చక్కగా మన ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షించడం కూడా ఈ నల్లేరు కాడలు అనేది చేస్తుందండి. కాంబినేషన్గా పెరుగు చట్నీ చేసుకోండి, ఆనియన్స్ వేసుకుని. అంటే చపాతీ కొంచెం వేడి కదండి, అందుకనేసి పెరుగు చట్నీ లేదంటే ఏదన్నా పొటాటో కర్రీ చేసుకుంటే దీనికి కాంబినేషన్ బాగుంటుంది. ముఖ్యంగానే మనకి లేడీస్ కనుక జెంట్స్ కనుక కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువైనప్పుడు బాడీ పెయిన్స్ వస్తాయి. అప్పుడు మనం వేసుకునే టాబ్లెట్స్ ఉంటాయి, ఆస్పిరిన్ అని లేదంటే డోలో అని టాబ్లెట్స్ ఉంటాయి. కానీ ఈ నల్లేరు కాడలతో పచ్చడి కానీ, నల్లేరు కాడల కారపొడి కానీ, ఈ రకంగా నల్లేరు కాడల పెసరట్టు కానీ, నల్లేరు కాడలతో చపాతీ కానీ మనం తీసుకోవడం వలన మొత్తం బాడీ పెయిన్స్ అన్ని కూడా కంప్లీట్ గా తగ్గిపోతాయి అంటే అండి, ఎలాంటి టాబ్లెట్ అవసరం లేకుండానే. సో తప్పకుండా ఈ 4 రెసిపీల్లో, నల్లేరు కాడలతో చేసుకున్న ఈ 4 రెసిపీల్లో ఏదో ఒక రెసిపీ కనుక ట్రై చేశారంటే నొప్పులన్నీ తగ్గిపోతాయండి. ఈ నల్లేరు కాడల్లో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ కారణంగా ఒకటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ తగ్గుతుంది, ఇంకొకటి అల్సర్ కంప్లైంట్ కూడా తగ్గుతుందండి. సో తప్పకుండా ఈ 4 రెసిపీస్ని ట్రై చేయండి. అయితే ఇది ఈజీగా ఎప్పుడన్నా విలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే చేలోకి వెళ్ళినప్పుడు కానీ నల్లేరు కాడల కణుపుని తీసుకొచ్చి ఇలా కుండీలో పెట్టుకున్నప్పుడు ఈజీగా మనకి చక్కగా పెరిగిపోద్దండి. సో నల్లేరు కాడలు మాకు లేవు అన్న ప్రాబ్లం కూడా లేకుండా ఈ రకంగా ఈజీగానే మనం కుండీల్లో చేసుకోవచ్చండి. పైగా ఈ నల్లేరు కాడల వలన మెయిన్ గా విరిగిన ఎముకలు అతుక్కుంటాయి కాబట్టి ఈ నల్లేరు కాడలకు సంబంధించిన 4 రెసిపీస్ ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.